జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రసాద్ గారు, మనకి చాలా మంది వ్యూయర్స్ మనకి చూస్తున్న వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు. మన ప్రజాస్వామ్య దేశంలో ఇది సాధ్యం కాదు, నియంత్రిత పాలన కావాలని చెప్తున్నాయి. ఎందుకంటే 140 కోట్ల జనాభా పైగా జనాభా ఉన్నటువంటి దేశంలో ఏదైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒకరు ముందుకు లాగుతారు, ఒకరు వెనక్కి లాగుతారు. ఇలాంటి దేశంలో ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకోలేమని చెప్తున్నారు. సార్, నేను ఒక్కటే చెప్తాను, ప్రజాస్వామ్య దేశంలో 100% ఇటువంటివి సాధ్యమే. ఆర్టికల్ 370 తీస్తారని 75 సంవత్సరాలు ఎవ్వడు కూడా అనుకోలేదు. అసలు అది జరుగుతుంది అని నమ్మడానికే అసలు అది సాధ్యమైన కళలో కూడా ఊహించుకోలేదు. రామాలయం, భవ్య రామ మందిరం మన కళ్ళ ముందు కనబడుతుందని అనుకున్నామా? అది ఎంతమంది కళ సార్? ఎన్ని లక్షల మంది హిందువుల కళ, ఎన్ని వేల మంది ప్రాణత్యాగం వచ్చింది, కోట్ల మంది హిందువులు. సో ఇప్పుడు అటువంటివే జరిగినప్పుడు ఇది ఒక చిన్న మ్యాటర్. అంటే ఇది నాట్ ఓన్లీ రిలీజియస్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సారీ ప్రసాద్ గారు టైం తీసుకుంటున్నా, బట్ ఇది ఒక్క హిందువులకో ముస్లింలకో క్రిస్టియన్స్లకో సంబంధించిన విషయం కాదు సార్. ఇది మన దేశ యొక్క భవిష్యత్తుకు, మన దేశ అభివృద్ధికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ చేస్తున్నాము, లేకుంటే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాము. చేసిన తర్వాత ఎక్కడో ఒక 2 ఎకరాల ల్యాండ్ ఇది వక్ఫ్ది అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఇది ఇల్లాజికల్ గా 1,00,000 కోట్ల ప్రాజెక్టు మీకు ఒక సంవత్సరం ఆగిపోతే ఎంత సార్? దాని ఇంట్రెస్ట్ ఎంత సార్? అది దేశమే కడుతుంది కదా. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. 100% లక్షల మంది యువతకి ఈ రోజు మీకు జాబ్స్ రావాలన్నా ఈ ల్యాండ్ మీద, ఈ రెవెన్యూ మీద, ఈ సిస్టమ్ మీద గవర్నమెంట్ యొక్క పూర్తి స్థాయి కంట్రోల్ అవసరం. లేదనుకోండి మీకు ఏమైతుంది సార్? ఒక చిన్న 2 ఎకరాల ల్యాండ్ కోసము మీకు మధ్యప్రదేశ్ లో జబల్పూర్ నుంచి నాగ్పూర్ కు వచ్చే ఒక హైవే దాదాపు 2.5 సంవత్సరాలు ఆగిపోయింది సార్. ఒకే ఒక పర్సన్ సింపుల్ గా వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేసేసిండు, అంతే, బస్ ఆగిపోయింది అది. నితిన్ గడ్కరీ గారు మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళి సార్, అట్లాంటివి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్ ఈ దేశంలో. అన్ఫార్చునేట్లీ చిన్నగా ఒక వక్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్యారియర్, బిగ్గెస్ట్ హిండ్రెన్స్, బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ for the progress of this country, for the progress of this youth, not only Hindu youth, it also includes Muslim youth, it also includes Christian youth. Okay, so this is a fundamental argument that we have to bring to the society. నేను అనేది అది పాయింట్. ప్రసాద్ గారు, ఐ థింక్ మీ క్వశ్చన్కి అమర్నాథ్ గారు ఆన్సర్ చెప్పేసినట్టుగానే ఉన్నారు ఆల్మోస్ట్. మీరు ఏమైనా దానికి యాడ్ చేస్తే చేయండి. దాంతోపాటు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సి, ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఇది కేవలం ఒక రిలీజన్ బేస్డ్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కానే కాదు. దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, అభివృద్ధిని దృష్టిలో పెట్టి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కానీ ఇప్పుడు 16% 17% వాళ్ళు ఉంటారు దేశవ్యాప్తంగా, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇంతమంది ప్రజల ఆగ్రహానికి అర్థం చేసుకుంటారా? నిజంగా ఎస్ ఇది మన కోసమే తీసుకున్నారు కదా అని అర్థం చేసుకుంటారా, లేకపోతే ఆగ్రహానికి గురవుతారా? అంటే రెండు ఉండొచ్చు పాసిబిలిటీస్. ఇట్ కుడ్ బి ఈవెన్ ప్రజల ముందుకు వెళ్లే ముందు కంటే ఇప్పుడు మిత్రపక్షాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. సో మనము యాక్చువల్ చాలా మంది అంటారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కొలిజన్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, బీజేపీ మెజారిటీ లేకుండా సీఎం కానీ పిఎం కానీ అంటారు. కానీ మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే 87లో అసలు అహ్మదాబాద్ మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు అది కొలిజన్. దాన్ని కంటిన్యూస్గా, అంటే ఈవెన్ దో హీ వాజ్ నాట్ డైరెక్ట్లీ హోల్డింగ్ ఎనీ పొజిషన్ దేర్, బట్ ఆయన క్రియేషన్ కూడా ఆయన చేశారు కదా. సో ఈవెన్ 90sలో చిమన్ భాయ్ పటేల్ గారు బీజేపీతో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా ఈజ్ ఎ ఇంపార్టెంట్ పర్సన్ అక్కడ మనకి ఫామ్ చేయడంలో. ఈయన కొలిజన్ ఎలా ఉంటుంది, వ్యవస్థ ఎలా ఉంటుంది, దాంట్లో సాధక బాధకాలు ఈయన బాగా తెలుసు. ఇంకోటి మీరు చూస్తే ఆయన ఇప్పుడు 98 తర్వాత కొంచెం గుజరాత్ నుంచి బయటకు వచ్చేసి హిమాచల్, హర్యానా ఇటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రభారిగా ఉండేటప్పుడు యాక్చువల్లీ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది హిమాచల్ ప్రదేశ్ లో. అప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ నుంచే క్యాండిడేట్ ని తీసుకొచ్చి స్పీకర్ గా పెట్టి 5 ఏళ్ళు నడిచింది అక్కడ గవర్నమెంట్. సో ఇటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొలిజన్ లో మోదీ గారికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ.
ఈవెన్ వాజ్పేయి గారి హయాంలో కూడా చాలా కొలిషన్ గవర్నమెంట్ వచ్చిన ఫ్రిక్షన్స్ అవన్నీ వీరు అంటే ప్రమోద్ మహాజన్ గారు ఉన్నా సరే ట్రబుల్ షూటర్ ఈయన బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ ఉన్నారు అనమాట. సో అందు గురించి ఈ కొలిషన్ పార్ట్నర్స్ అంటే మిత్రపక్షాల నుంచి ఒకవేళ వ్యతిరేకత వచ్చినా సరే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకోటి నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ప్రజల దగ్గర నుంచే వచ్చే వ్యతిరేకత. అంటే బీజేపీ ఒక ఏరియాలో ఎక్కడైతే ఇంప్రూవ్ చేసుకోవాలో మనం ఈ 2 టర్మ్స్ నుంచే అంటే ఈ పర్సెప్షన్ బ్యాటిల్స్ ని ఫైట్ చేయడంలో అనమాట. సో కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ముందేమన్నా రిఫరెండం లాంటిది ఏమన్నా తీసుకోవాలన్నా? రిఫరెండం కాదు, కాంగ్రెస్ హయాం అంటే మన కాంగ్రెస్ లో వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది చెప్తా చూడండి. కావాల్సుకునే వాళ్ళు కొంచెం సెలెక్టివ్ లీకింగ్ చేయడం, ఇలా వస్తుంది అని అంటే న్యూస్ లో కానీ ఇక్కడ కానీ అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేయకపోయినా సరే సెలెక్టివ్ లీకింగ్ చేసేసి పబ్లిక్ పర్సెప్షన్ ఎలా వస్తుంది, ఏం వస్తుంది, ఎక్కడి నుంచి అపోజిషన్ వస్తుంది అవన్నీ చూసుకుని వాళ్ళకుండే వాళ్ళ బ్యాక్ ఛానల్ నుంచి వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చి అలాగే ఇక్కడ ఈ యాక్ట్ కి ఎవరైతే బాగా ఫేవర్ గా ఉన్నారో వాళ్ళ చేత ఎక్కువ ప్రమోట్ చేయడాలు వాటి మీద మీడియాలో కానివ్వండి అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవి లేకపోతే చిన్న చిన్న గ్రామ సభల్లో ఇటువంటి చేయడం, దాని ద్వారా ఒక కన్సెన్సస్ లాగా వచ్చేసి లేదంటే మరీ వ్యతిరేకత వస్తే ఒక బ్యాక్ స్టెప్ వేసేవాళ్ళు. సో అటువంటి లేదా ఇందాక మన ఎవరు చెప్పినట్టు ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నారు, అక్కడ తీసుకొచ్చి ఎలా ఉందో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేయొచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో మనం బ్యాక్ స్టెప్ తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ టర్మ్ లో వచ్చేసరికి ఏంటంటే ఈ ల్యాండ్స్ అక్వైర్ చేసేది ఒకటి యాక్ట్ నితిన్ గడ్కరీ గారు తీసుకొచ్చారు హైవేస్ వాటిలో, అదొకటి అయింది. నెక్స్ట్ ఫార్మ్ లాస్ ఏవైతుందో అక్కడ ఈ రెండిట్లో ఎక్కువ బ్యాక్ స్టెప్ వేయాల్సింది. అంటే ముందు మంచివే కానీ ఈ కన్విన్స్ చేయడంలో వీళ్ళు కొంచెం పర్సెప్షన్ బ్యాటిల్ లో ఫెయిల్ అయ్యారు. సో ఇటువంటి పెద్ద తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇటువంటి పర్సెప్షన్ బ్యాటిల్స్ కి వాటికి బ్యాక్ ఛానల్స్ నుంచి ఫస్ట్ పుష్ చేస్తే బాగుంటుంది. ఇది ఒకటే కాదు, ఈవెన్ ఇప్పుడు ఎన్ఈపీ కూడా ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా చేస్తారు? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీలో లెఫ్ట్ డామినేటెడ్ ఉన్నాయి. సో ఇటువంటి ఛాలెంజెస్ చాలా వస్తాయి. సో దానికి ఎలా ఉన్నాయి సొల్యూషన్స్ ఏంటి అనేది ఇప్పుడుండే బీజేపీ కెపాసిటీ సరిపోదని నా ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది లాట్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.